గాయ్స్, వెల్కమ్ టు క్రిప్టో క్లారిటీ తెలుగు. దిస్ ఇస్ నవీన్. ఇంకా ఈరోజు టాపిక్లోకి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రాజెక్ట్ చేసాము అంటే ఆ ప్రాజెక్ట్లో వచ్చినటువంటి పాయింట్స్ని మనము మన వ్యాలెట్లోకి ఆర్ఎల్స్ ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఆ టోకెన్స్ని యూఎస్డిటీగా కానీ, బిటీసీగా కానీ, బిఎన్బిగా కానీ, లేదా బీజీబీ కాయిన్స్లా కానీ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ బిఎన్బి అంటే ఏంటి, ఈ బీటీసీ అంటే ఏంటి, ఈ బీజీబీ అంటే ఏంటి అని చెప్పేసి నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను దాని గురించి కూడా. ఓకేనా? ప్రజెంట్ అయితే మనకంటూ ఒక ప్రాజెక్ట్ చేసామంటే ఆ ప్రాజెక్ట్లో నుంచి వచ్చినటువంటి కాయిన్స్ని మనం తీసుకోవడానికి మనకంటూ ఒక వ్యాలెట్ ఉండాలన్నమాట. వ్యాలెట్ ఆర్ ఎక్స్చేంజ్. సో టుడే వీడియోలో వ్యాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఓకేనా? దానికోసం ముందుగా మీ మొబైల్లో మీసెస్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మ్యాక్సిమం ఇక మీదట మనం చేసేటువంటి వర్క్ మొత్తం మీసెస్ బ్రౌజర్లోనే ఉంటుంది. ఎందుకంటే యూజర్ ఫ్రెండ్లీ బ్రౌజర్ అనమాట. ఇది ఈజీగా అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ సెర్చ్లో వచ్చేసి మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అని కొట్టినట్టయితే మెటామాస్క్ ఎక్స్టెన్షన్ క్రోమ్ అని ఉంటుంది. ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్ అని అక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు సేమ్ యాడ్ టు క్రోమ్ కొట్టామంటే ఓకే. సో అది క్రోమ్లోకి ఎక్స్టెన్షన్స్లోకి యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మెటామాస్క్ని రిమూవ్ చేసేసి, ఆ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసాం కదా, రిమూవ్ చేసి ఇక్కడ మనకు పైన 3 పక్కన ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది ఆ సింబల్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మెటామాస్క్ అని చూపిస్తుంది అనమాట. మెటామాస్క్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే ఐ అగ్రీ టు మెటామాస్క్ టర్మ్స్ ఆఫ్ యూజ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసి క్రియేట్ న్యూ వ్యాలెట్ కొట్టండి. క్రియేట్ న్యూ వ్యాలెట్ కొట్టేసి కింద ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, వి విల్ యూజ్ ది డేటా టు లెర్న్ హౌ టు ఇంటరాక్ట్ విత్ అని ఉంది కదా, అక్కడ ఆ బాక్స్లో టిక్ కొట్టేసి అగ్రి కొట్టేసిండి. అగ్రి కొట్టగానే మీ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ టైము మీరు మెటామాస్క్ వ్యాలెట్లోకి లాగిన్ అవ్వాలంటే ఆ పాస్వర్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ఇక్కడ కింద బాక్స్ ఉంది కదా, ఐ అండర్స్టాండ్ దట్ మెటామాస్క్ అని, అక్కడ బాక్స్లో క్లిక్ చేసేసి క్రియేట్ న్యూ వ్యాలెట్ కొట్టండి. ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తుంది. ఆ వీడియో చూడాల్సిన అవసరం ఏం లేదు. సెక్యూర్ మై వ్యాలెట్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసేసేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెక్యూర్ ఫేస్ కీ అనేది చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఆ ఐ సింబల్ మీద క్లిక్ చేయగానే మీకంటూ ఒక ఫేస్ కీ అనేది చూపిస్తుంది. ఆ ఫేస్ కీ అనేది మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవ్వదు. ఆ ఫేస్ కీని ఒక పేపర్లో అన్నా రాసుకోండి, లేదు అంటే దాన్ని పూర్తిగా కాపీ చేసుకుని మీ వాట్సాప్లో మీ ఓన్ కాంటాక్ట్ కన్నా సెండ్ చేసుకోండి. లేదు అంటే నోట్ ప్యాడ్లో ఎంట్రీ చేసుకుని ఆ నోట్ ప్యాడ్ని డ్రైవ్లో కాపీ చేసి పెట్టుకోండి. సో ఫేస్ కీ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఎంత ఇంపార్టెంట్ అంటే మీ దగ్గర ఎన్ని ఫండ్స్ ఉన్నా కూడా మీరు అవి విత్డ్రా చేసుకోవాలి అంటే అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ అవ్వాలి అంటే ఈ ఫేస్ కీ అనేది ఇంపార్టెంట్. పాస్వర్డ్ మర్చిపోయినా లేకపోతే ఏది మర్చిపోయినా కూడా ఈ ఫేస్ కీ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రికవర్ సీక్రెట్ ఫేస్ కీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. దాన్ని కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, ఆ కాపీ టు క్లిప్ బోర్డ్ మీద కొట్టండి. కాపీ అయిపోతుంది. దాని తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి మీ కాంటాక్ట్కి సెండ్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ నెక్స్ట్ కొట్టగానే కొన్ని వర్డ్స్ అడుగుతుంది అనమాట. 3 వర్డ్స్. ఇంతకుముందు మీరు ఏ కాపీ చేశారు కదా, అవి పేపర్లో రాసుకున్నారు కదా, అక్కడ థర్డ్ వర్డ్ ఏంటి, ఫోర్త్ వర్డ్ ఏంటి, ఎయిత్ వర్డ్ ఏంటి, మీకు ర్యాండమ్గా ఫస్ట్ది సెకండ్ది అడగచ్చు, లేకపోతే ర్యాండమ్గా అడుగుతుంది అనమాట. నాకైతే థర్డ్ది, ఫోర్త్ది, ఎయిత్ వర్డ్ అడుగుతుంది అనమాట. సో అవి నేను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇలా ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కొట్టేసేయండి. కన్ఫర్మ్ కొట్టగానే మీకు ఇక్కడ మేనేజ్ డిఫాల్ట్ ప్రైవసీ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాన్ని ఏం క్లిక్ చేయకుండా డన్ కొట్టేసేయండి. డన్ కొట్టేసి నెక్స్ట్ డన్. ఓకే, ఇలా కొట్టగానే మన యొక్క మెటామాస్క్ అనేది వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇక మీదట మనం చేసే ప్రాజెక్ట్లో వచ్చినటువంటి టోకన్స్ అన్నిటికీ కూడా ఈ మెటామాస్క్ వ్యాలెట్ ఇస్తామన్నమాట. ఓకేనా? ఆ ఫేస్ కీతో ఇంకొక ఓకేఎక్స్ వ్యాలెట్ని కూడా ఓపెన్ చేయొచ్చు. అది కూడా ఎలా ఓపెన్ చేయాలి ఈ మెటామాస్క్ ఫేస్ కీతోనే అని చెప్పేసి నేను ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫేస్ కీ అనేది మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఎవరన్నా మీకు అన్నోన్ పర్సన్స్ ఈ ఫేస్ కీ ఉన్నటువంటి వ్యాలెట్లో యూఎస్డిటీ కానీ వేరే ఫండ్స్ ఉన్నాయి, ఎవరైనా విత్డ్రా చేసుకోండి అని అన్నా కానీ వేరే వాళ్ళ ఫేస్ కీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు లాగిన్ మాత్రం అవ్వకండి వ్యాలెట్స్లో.
ఐ మీన్ ఆ పేజ్కి ఎంట్రీ చేసి వ్యాలెట్ అయితే కింద ఓపెన్ చేయకండి. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఫండ్స్ ఫ్రాడ్ ఫండ్స్ ఉంటాయి. దానివల్ల మీ అకౌంట్లో మీ వ్యాలెట్లో ఉన్నటువంటి మీ మొబైల్ యొక్క యాక్సెస్ పూర్తిగా వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఉంటుంది. సో నేను ఏ విషయమైనా సరే బేసిక్ నుంచి చెప్తున్నా. ఇట్ మీన్స్ ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. ఈ క్రిప్టో అంటే ఏంటి అని తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. సో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే గిన లైక్ చేయండి. దానివల్ల ఎక్కువ మందికి వెళ్తుంది ఈ వీడియో. ఐ మీన్ ఎక్కువ మంది ఈ కంటెంట్ని చూడగలుగుతారనమాట. దాని తర్వాత మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలానే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ నవీన్ కుమార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.